అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ భయపడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు. మా మా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎప్పుడు భయపడే మనిషి కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఎంత అయిందో క్లియర్గా మా దగ్గర డీటెయిల్స్గా ఉన్నాయి. ఎందుకు ఇప్పుడున్న ఏది నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడు, నేనేం సబ్జెక్ట్ ప్రిపేర్ కాలే అంటాడు. అసెంబ్లీ కూడా అదే సబ్జెక్ట్ మాట్లాడి ఇప్పుడు కూడా అదే సబ్జెక్ట్ అంటే ఇప్పుడు వీళ్ళకి ఏం ప్రిపేర్ కాలేదంటే మీకు తెలివి లేదన్నట్టే కదా. మీకు తెలివి లేదు, మీకు తెలివి లేని ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మీకు తెలివి లేదని నేను సూటిగా అంటున్నా. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు, దాంట్లో నుంచి ఏ ఒక్క ఎకరం కూడా నీళ్లు సాగు రావట్లేదు అని చెప్పేసి కూడా అంటారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రైతుల దగ్గరికి వెళ్ళి అడగాలి, కాళేశ్వరం నుండి నీళ్ళు వస్తున్నాయా, ఎంత పంటలు వండుతున్నాయి, ఎన్ని రైతులకి ఏమేమి జరుగుతుంది, ఎంత హామీలు ఇచ్చినామో అన్ని చేసినామా చేయలేమని రైతులకు అడగాలి. రైతులు ఏమంటున్నారంటే కేసీఆర్ ఉన్నప్పుడే మాకు బాగుంది అని అంటున్నారు కదా. ఈ రేవంత్ రెడ్డి మాకొద్దు, మాకు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది అని అంటున్నారు. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అట్లా అంటారా? నేను బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ కాదు, నేను వాస్తవం మాట్లాడుతున్నా. ఏంటంటే నేను కాళేశ్వరం చూసినోడిని, నేను ఆ పంప్ హౌస్లలోకి పోయినోడిని, హరీష్ అన్న కట్టినప్పటికి వెళ్ళి నేను ఒక 5 రోజులు హరీష్ అన్నతో ఉన్నోడిని, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. మేము వాస్తవం మాట్లాడేది, వాస్తవం ఎవడైనా వాస్తవమే చెప్తాడు. ఒట్టి మాటలు ఏం చెప్తాడు? అంత మంచి కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఏం ఒక్కటో, ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం, 6 ఫ్లోర్లు కట్టుకుంటాం, కట్టినప్పుడు ఇంత పర్రెలు వస్తుంది, దానికి ఏం భయపడి ఉండేది? దానికి ఏం భయపడతారే? ఆ పర్రలు వస్తాయి, ఒకటి మునిగిపోయి ఉంటుంది, నేనే అంటున్నా మునిగిపోయి ఉంటుంది, దానికి ఏమైనా మొత్తం కాళేశ్వరం పడిపోతుందా?